మాటలకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి. ఎవరు చూడాలంటున్నాడు? ఎవరు చూడాలమ్మా? ఇరుగు పొరుగు వారు చూడాలా మన ప్రవర్తన? ఏమండి, నీ ప్రవర్తన నీ భర్త చూడాలి. నా భార్య ఎలా ఉంది, నా భార్య ప్రవర్తన ఎలా ఉంది, నేను ఇలా ఉన్నప్పటికీ నా భార్య మరి ప్రవర్తన ఎలా ఉంది, ఆమె ఎలా చూసుకుంటుంది, మరి కుటుంబాన్ని ఎలా నడిపిస్తుందని నీ పవిత్ర ప్రవర్తనను చూసి, నీ భర్త చూసి, నీ పవిత్రమైన ప్రవర్తనను నీ భర్త చూసి, వాక్యము లేకుండానే, దేవుని మాటలు వినిపించకుండానే, వాక్యము లేకుండానే తమ భార్య నడవడి వలన రాబట్టబడవచ్చును. అలాగ నీ భర్త నువ్వు తీసుకురావాలి, అలాగ నీ భర్తను నువ్వు మార్చుకోవాలి. ఎలాగా? నీ ప్రవర్తన ద్వారా. మన ప్రవర్తన బాగలేదనుకోండి, భర్త మన మాట వింటాడా?